దుల్హిజ్జా నెలవంక దర్శనం కొంచెం లేట్ కాగానే బక్రీద్ పండుగ తేదీ కూడా గట్లనే మారిపోయిందట. తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్ సెలవు ఎప్పుడంటే ఈ నెల 27న కాకుండా మే 28న హాలిడేగా ప్రకటిస్తూ సర్కారోళ్ళు ఉత్తర్వులు జారీ చేసిండ్రు. నెలవంక కనబడంగానే ముస్లింలు పండుగ జరుపుకునే ఆనవాయితీ. అందుకే తెలంగాణలో ఈ నెల 28న బక్రీద్ జరుపుకుంటున్నారు. ఆ రోజున అన్ని ఆఫీసులు, బడులు, బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇది గిట్లుంటే చంద్రుని దర్శనం ముందే అయింది కాబట్టి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లలో మాత్రం ఈ నెల 27న అంటే బుధవారం రోజే ఈ పండుగను మస్తుగా జరుపుకుంటుర్రు. ఓ దిక్కు ఇరాన్ యుద్ధం ఇంకా ఎటు తేలనే లేదు, పండుగ మాత్రం జోరుగానే చేసుకుంటున్నారట. ఇస్లామిక్ క్యాలెండర్లో ఆఖరు నెల దుల్హిజ్జా 10వ రోజున ఈ బక్రీద్ వస్తుంది. పండుగ రోజున భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసేటందుకు ముస్లింలు మసీదులల్లా తండోపతండాలుగా వచ్చి పడతారు. ఒక్కసారిగా గంతమంది వస్తే మసీదులల్లా జాగా సరిపోదు కదా, అందుకే జనమంతా రోడ్ల మీద చెద్దర్లు వరుచుకొని నమాజ్ చేస్తుంటారు. ముస్లింలు భక్తిగా పాటించే ఇస్లాం మతంలో నమాజ్ అన్నది చాలా ముఖ్యమైన ముచ్చట. భూమి మీద ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చునని ఇస్లాం బోధనలు చెప్తాయని అంటున్నారు. దక్షిణ భారతదేశంలో పరిస్థితి ఎట్లున్నా కానీ ఉత్తర భారతదేశం రాష్ట్రాలు యూపీ, బీహార్, అస్సాం, ఉత్తరాఖండ్లలో మాత్రం ముస్లింల మీద అక్కడి ప్రభుత్వాలు అంత మంచిగా ఉన్నట్టు కనిపిస్తలేదు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేసుడు ఏందని అక్కడి ప్రభుత్వాలు గట్టిగానే అడ్డుకుంటున్నాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ప్రతి సంవత్సరం పండుగలు వచ్చినప్పుడల్లా ఈ లొల్లి మళ్ళా మొదటికే వస్తుంది. ఓ దిక్కు పండుగ హడావిడి ఉంటే ఇంకో దిక్కు ఎక్కడ ప్రార్థనలు చేయాలన్నా దాని మీద పెద్ద రచ్చనే నడుస్తుంది. రోడ్లు మూసేసి నమాజ్ చేస్తే ట్రాఫిక్ ఆగిపోయి జనాలకు కష్టమవుతుందని పాలకుల వాదన. దీని మీద టీవీలలో పెద్ద డిబేటే నడుస్తున్నాయి.